నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు లార్జ్ సెంటర్లో మంగళవారం నిరసన ప్రదర్శన జరిగింది. వైసీపీ ఎస్ఎస్ఎల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గమైన చర్య అని, చంద్రబాబు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణాలను పనంగా పెట్టైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు సురేంద్ర, అన్నాపత్తుని శివకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు, పానుగంటి చైతన్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణ వెంటనే విరమించుకోవాలి. ప్రైవేటీకరణ వద్దు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు. విరమించుకోవాలి. ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలి. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. డౌన్ డౌన్ స్టేట్ గవర్నమెంట్. డౌన్ డౌన్ స్టేట్ గవర్నమెంట్. డౌన్ డౌన్ చంద్రబాబు. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. రద్దు చేయాలి. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. ప్రైవేటీకరణను డౌన్ డౌన్ స్టేట్ గవర్నమెంట్. చేయాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను. డౌన్ డౌన్ చంద్రబాబు. పేదవాడికి అందించాల్సినటువంటి మూడే మూడు, ఆ మూడు చెప్పినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి అంశంలోంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తిలోకాలు వాళ్ళతో పొత్తులో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి కనుక బతికున్నట్టయితే తలకాయ దించుకునేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు కల్పించాడు. మూడు పేదవాడికి ఇవ్వాల్సినటువంటి, ఒకటి విద్య, రెండు వైద్యం, మూడు న్యాయం. ఈ మూడింటిని పేదవాడికి అందించాల్సినటువంటి బాధ్యత ఈ రాజ్యాంగంలో పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఇఫ్ ఇట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ మిస్యూజ్డ్, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. కాన్స్టిట్యూషన్ కనుక తప్పుదోవ పట్టిస్తే ఫస్ట్ మనిషి నేను తగలబెట్టేవాడిని. ఈరోజు బతికున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి శిక్ష వేసేవాడు అంబేద్కర్ అనేటువంటిది కూడా మనం పునరాలోచించుకోవాలి. ఈరోజు పేదవాడి ఆర్తనాదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ కుటుంబంలో అయితే ఇబ్బంది ఉంటుందో ఆ కుటుంబంలో కుటుంబ సభ్యుడికి ఉండేటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలతోటి, ఆశయాలతో పుట్టినటువంటి ఈ పార్టీ పేదవాడి ఆర్తనాదాలు ఉంటే చూస్తూ ఊరుకుంటుందా? ఈ కార్యకర్తలు ఈ యొక్క ఎస్సీ విభాగం అనేది కాదు, ఇది ఒక పేదవాడి సమస్య. ఈ పేదవాడంటే ముఖ్యంగా దళితులు వెనుకబడినటువంటి వాళ్ళు. వాళ్ళకి పార్టీ అండగా ఉంటుంది రేపొద్దున. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంతమంది చదువుతున్నారు నారాయణ కాలేజీలో, ఎంతమంది చదువుతున్నారు చైతన్య కాలేజీలో దళితులు. ఈ రోజున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనే కనీసం హాస్పిటల్కి ఇచ్చినటువంటి మెడిసిన్స్ బయట కొనుక్కోలేనటువంటి పరిస్థితి. అనేక మంది జీవాన్ని కాపాడుకుందామనే ప్రయత్నంలో మరణం పొందినటువంటి అనేక మంది దళితుల శాపం ఉన్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు మాటల. అందుకని ఈరోజు గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్దలు సుధాకర్ బాబు గారు నేతృత్వం, లేలాపిరెడ్డి గారు, అమ్మటి మురళి గారు, డైమండ్ బాబు గారు అందరం కలిసి ఈరోజు మా డిమాండ్ ఒకటే, యూ హావ్ టు రెట్రాస్పెక్ట్. చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీ రామారావు ఉన్నా కూడా, ఎందుకంటే ఇప్పటికే ఎన్టీ రామారావు విగ్రహాలు తలకాయ దించుకుంటూ ఉన్నాయి. ఎక్కడైనా చూసాము విగ్రహాలు తలకాయ దించుకోవడం? ఈరోజు అల్లుడు చేస్తున్న పనులకి ఎన్టీ రామారావు సిగ్గుతో తలకాయ పెట్టుకుంటున్నాడు. అటువంటి పనులు చేయబాకు. ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నాం. డెఫినెట్గా ఈరోజు నేను మేల్కోపు చేయడానికి ధర్నా చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాదాల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా వచ్చి కింద కూర్చొని మా నిరసనని చెప్పాం. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికే మేము వచ్చామంటే, భారతదేశంలో పుట్టిన మాకు భారత రాజ్యాంగంలోని విలువలను,
రాజ్యాంగ హక్కులను కల్పించాల్సిన ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా మానవ హక్కులకు భంగం కలిగిస్తుంది, మా కనీస అవసరాల హక్కులను తుంగలో దొక్కుతుంది అనేదే మా వేదన. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే మా యువజన విభాగం పెద్ద ఎత్తున గళమిప్పింది, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున గళమిప్పింది, లాయర్స్ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి మేము చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. ఎందుకు అంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఈ 17 కళాశాలలను గనక ప్రారంభిస్తే, ఈ 17 కళాశాలలో వైద్యం ప్రారంభమైతే, ఈ 17 కళాశాలల నుంచి వైద్య విద్యార్థులు డాక్టర్లుగా మారితే, ఆ డాక్టర్లలో అత్యధిక శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉంటారు ప్రభుత్వం యొక్క ఆ కళాశాలల్లో. అలాగనే ఈ 17 కళాశాలల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రారంభమైతే, ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేది మేమంటే దళితులం, బలహీన వర్గాలం, మైనార్టీలం, ఈ రాష్ట్రంలోని వెనకబడిన వర్గాల వాళ్ళం, కనీస సదుపాయాలు లేని వాళ్ళం, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళం, కనీస వైద్యాన్ని పొందలేక కునారిల్లుతున్న వాళ్ళం, ఓ ఇంజెక్షన్ చేయించుకోవడానికి కూడా స్తోమత లేక బిక్కుబిక్కుమంటున్న ఈ సమాజాన్ని చూసిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ప్రేమతో ఈ రాష్ట్రంలోని 80% మంది ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజల యొక్క మెరుగైన వైద్యం కోసం చేసిన గొప్ప కార్యక్రమాన్ని ఈ దుష్ట చంద్రబాబు నాయుడు, ఈ దళిత వ్యతిరేక చంద్రబాబు నాయుడు, ఈ బలహీన వర్గ వ్యతిరేక చంద్రబాబు నాయుడు, ఈ మైనార్టీ వర్గ వ్యతిరేక చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వ కళాశాలను ప్రైవేటీకరించాలని ప్రారంభించాడు. ప్రైవేటీకరిస్తే ఏమవుతుంది, మాకేంటి నష్టం అని మీరు అడిగితే, ఆ ప్రైవేటీకరిస్తే ప్రైవేట్ యాజమాన్య చేతుల్లోకి ప్రభుత్వ కళాశాలల యొక్క పరిపాలనలోకి వెళితే మాకు ఇక్కడ ప్రవేశం లేదు. మేము అడుగుతున్నాం, ఈ రోజున గుంటూరులోని ప్రధానమైన ఆసుపత్రికి అత్యధిక ఫీజులు కట్టి వెళ్లే స్తోమత ఒక మాల అబ్బాయికి, ఒక మాదిగ అబ్బాయికి, ఒక ఎరుకల అబ్బాయికి, ఒక యానాది అబ్బాయికి, ఓ కుమ్మర అబ్బాయికి అవకాశమే లేదు. అందుకే మేము చేతులు జోడించి మనవి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన కళాశాలను ప్రైవేటీకరించొద్దు, దాన్ని మీరు వెంటనే ఆపివేయాలి. పలకలూరు గ్రామానికి చెందిన చెన్నంశెట్టి గోవిందరాజు హత్య కేసుని మేడికొండూరు పోలీసులు ఛేదించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం కేసు వివరాలని వెల్లడించారు. మృతుడి భార్య లక్ష్మి గడిచిన 6 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటూ వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు వెంకటేశ్వర్లు అతని స్నేహితుడు కాసిం సైదాతో కలిసి గోవిందరాజును మద్యం తాగించి హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ చేయించారని అన్నారు. ఈ క్రమంలో 3 నిందితుల్ని అరెస్టు చేసి కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు. నాగేశ్వరరావు, జాన్ సైదా, 19th సెప్టెంబర్ తెల్లవారుజామున మనకి పేరచెర్ల పెదపలకలూరు రోడ్ మీద ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీ చెన్నంశెట్టి గోవిందరాజు అనే అతనిది మనం గుర్తించడం జరిగింది. ఆ డెడ్ బాడీకి నాలుక కొద్దిగా బయటికి వచ్చి ఉంది. అందుకని మనం 194 BNSS సస్పీషియస్ డెత్ కింద మేడికొండూరు పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ డెత్ మీద మనకి ఫస్ట్ డే నుంచి అనుమానం ఉంది. పోస్ట్ మార్టంలో అది చనిపోయిన అతను స్ట్రాంగులేషన్తో, థ్రాటలింగ్తో చనిపోయాడని మనకి తెలియడం జరిగింది. సో దాంట్లో మేడికొండూరు ఇన్స్పెక్టర్ గారు చాలా చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అక్కడ ఎక్కడైతే మనకి బాడీ దొరికిందో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ పరిశీలిస్తే ఒక ఆటో ఆ రోజు రాత్రి కొంత సస్పీషియస్గా అక్కడ తిరిగిందని మనకి తెలిసింది. ఆ ఆటోను మనం ఫర్దర్ సీసీటీవీ ఫుటేజ్ డెవలప్ చేస్తే ఆ నంబర్ ట్రేస్ చేసి ఆటో ట్రేస్ చేస్తే ఇది ఎవరైతే A1 and A2 ఉన్నారో ఈ వాళ్ళకి సంబంధించిన ఆటో మనకి తెలియడం జరిగింది. వాళ్ళు ఆ రోజు చనిపోయిన అతన్ని చంపడం జరిగిందని మనం నిర్ధారణకి వచ్చాము. దాని తర్వాత నిన్న సాయంత్రము మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు A1 పెర్నిపెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్, అదేవిధంగా షేక్ కాసిం సైదా A2
అలియాస్ అండా, వాళ్ళిద్దరూ కూడా సత్తెనపల్లి టౌన్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళిద్దరిని మనం నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఈ మర్డర్ ఎందుకు చేశారంటే, ఎవరైతే A1 ఉన్నారో వెంకట్ అనే అతనికి చనిపోయిన అతను భార్యతో ఇంటిమెసీ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికి ఇంటిమెసీ ఉంది. గత 6 సంవత్సరాల నుంచి చనిపోయిన అతను అతని భార్య విడిపోయి ఉన్నారు. సో ఈ భార్యకి ఎవరితో అయితే ఇంటిమెసీ ఉందో ఆ భార్య చెప్పిన మేరకు భర్తని చంపేస్తే ఏదైతే భర్త సైడ్ నుంచి ఆస్తి వస్తుందో ఆ ఆస్తి ఆమెకి వస్తుంది. ఆ ఆస్తితో వాళ్ళిద్దరూ కూడా దాన్ని యూజ్ చేసి హ్యాపీగా ఉండొచ్చని ఉద్దేశంతో ఆ ఆస్తి కోసము భార్య అదేవిధంగా ఈ వెంకట్ అనే అతను ప్లాన్ చేసి అతన్ని చంపడం జరిగింది. సో చంపే విధానం ఎలా అంటే 18th సెప్టెంబర్ రోజు మధ్యాహ్నం A1 A2 ఈ చనిపోయిన అతన్ని తాగేదానికి ఆటోలో తీసుకొని వెళ్ళారు. తర్వాత 2-3 చోట్ల వేరే వేరే చోట్ల వాళ్ళు కూర్చొని తాగడం జరిగింది. తాగినాక ఎప్పుడైతే ఈ డిసీజ్డ్ చనిపోయిన అతను తాగిన మేకంలో ఉన్నాడో ఫస్ట్ అతను మేల్తాడుతో అతన్ని స్ట్రాంగులేట్ చేసేదానికి ప్రయత్నం చేశారు. అది పూర్తిగా సక్సెస్ఫుల్ కాలేదు. అతను అన్కాన్షియస్ అయిపోయాడు. అన్కాన్షియస్ అయిపోయినాక ఇంకో వేరే చోటుకి తీసుకెళ్ళి ఆటోకి రైట్ సైడ్ ఉన్న ఒక రాడ్ మీద అతన్ని గట్టిగా మేడ మీద తంటే అతను అక్కడ చనిపోయాడు. చనిపోయినాక ఇది అంతా సీన్ ఆఫ్ అఫెన్స్ సత్తెనపల్లి మండల్ అప్పూర్ విలేజ్ దగ్గర చేయడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని లాలాపేట, పాతగుంటూరు, కొత్తపేట స్టేషన్లతో పాటు అదనంగా మరొక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఎస్పీ వకుల్ జిందాల్కి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎస్పీని తన కార్యాలయంలో నజీర్ మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపే క్రమంలో స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. తమ నియోజకవర్గంలోని గడ్డిపాడు లాంటి ప్రాంతాలు పెదకాకాని పరిధిలోకి వస్తున్నాయని, అటువంటి ప్రాంతాలను తూర్పు పరిధిలోకి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినటువంటి వకుల్ జిందాల్ గారిని కలిసి అభినందించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి 3 స్టేషన్స్ ఉన్నాయి: పాత గుంటూరు, లాలాపేట, కొత్తపేట. దాంతోపాటు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా గడ్డిపాడు, ఆటోనగరు, అలాగే ఇవన్నీ కూడా కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి కాకండి స్టేషన్లో ఉండడం, మరి ఇటు పక్కన ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ, ఎన్టీఆర్ నగర్, శారదా కాలనీ, డొంక రోడ్డు ఇవన్నీ కూడా అరండల్పేట లిమిట్స్లో ఉండడంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంది. కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతినిత్యం కూడా కొన్ని ఏరియాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ గురించి కానీ, జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి కానీ, సైబర్ క్రైమ్స్ గురించి కానీ అనేక చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియా చాలా పెద్దది ఉండడంతో మంగళగిరి ఎండ్ దాకా ఉంది, మంగళగిరి టచ్ అయ్యే దాకా కూడా కాకండి లిమిట్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడ గుంటూరుకు సంబంధించినటువంటి గడ్డిపాడు, ఆటోనగర్కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం చాలా బాధాకరం. అందుకని ఆ 2 ప్రాంతాలని పూర్తిగా గుంటూరు అర్బన్కి పరిమితం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం, ఎస్పీ గారు ప్రభుత్వానికి ఆ నివేదికను పంపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అరండల్పేట్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈస్ట్కి సంబంధించినటువంటి డొంక రోడ్డు, శారదా కాలనీ, అలాగే రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ ఈ ప్రాంతాలను కూడా ఈస్ట్లో ఉన్నటువంటి స్టేషన్స్ ఏదైతే 3 స్టేషన్స్ ఉన్నాయో ఆ 3 స్టేషన్స్తో పాటు కొత్తగా ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఎస్పీ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి అడగడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా చాలా అంటే నేను గెలిచినటువంటి ఈ 10 నెలల్లో అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవి కూడా
స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు వాళ్ళు స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడానికి తప్పకుండా ఒక కౌన్సిలింగ్ టీమ్ని, అంటే సొసైటీలో ఉన్నటువంటి అడ్వకేట్స్లోనో కొంత మేధావుల్ని తీసుకొని ఒక 5గురితో ఒక టీంని, కౌన్సిలింగ్ టీంని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి డ్రగ్ ఎరాడికేషన్ కోసం అవసరమైనటువంటి టీంని కూడా ఒక 5గురితో ఎన్జిఓస్తో ఒక టీంని ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. దానికి సానుకూలంగా ఎస్పీ గారు స్పందించారు. దీని మీద ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంతో పాటు జిల్లా పరిధిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు లా అండ్ ఆర్డర్కి మొదటి ప్రయారిటీ ఇస్తూ పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలి. అలాగే ప్రజలతో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళతో మంచి బిహేవియర్తో వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం మత్స్యశాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా మత్స్యశాఖ అధికారి పిఎన్ కిరణ్ కుమార్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు తగ్గించిందని చెప్పారు. దీని ద్వారా సామాన్య ప్రజలకు ఊరట, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జీఎస్టీపై అవగాహన కల్పించమని అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా మత్స్యకార మహిళలందరితో కలిసి వారికి జీఎస్టీ మీద అవగాహన కల్పించడం కార్యక్రమం ఈరోజు చేపట్టాము. దాంట్లో ఈరోజు మా మత్స్యకార మహిళలందరూ కూడా మా మత్స్యకార సహకార సంఘం ఉమెన్ సొసైటీ ప్రెసిడెంట్ గారు, అందరూ మా ఎఫ్డిఓస్, బిఎఫ్ఎస్ అందరం కలిసి ఈరోజు అటెండ్ అయ్యాము. మత్స్యశాఖలో అమలు జరుగుతున్నటువంటి వివిధ పథకాలలో రాయితీ ఎలా వస్తున్నది, జీఎస్టీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించినందువల్ల 5% ఇస్తున్నందువల్ల వాటి మీద మనకి ఎలా రాయితీ వస్తున్నది, రాయితీ ఎంత తగ్గుతున్నది అనే దాని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈరోజు రేపు కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ, ఆక్వా రైతులకు కూడా ఈ అవగాహన సదస్సులు ప్రతి సెక్రటరియట్లో కల్పించమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఎస్సీల పేరుతో అగ్రకులాలకు పెట్రోల్ బంకులు కట్టపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వీకేసీ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. గుంటూరు అంబేద్కర్ భవన్లో మంగళవారం ఆయన ఓ బాధిత కుటుంబంతో కలిసి మీడియాతో మాట్లాడారు. నంబూరు గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకును ఉద్దేశపూర్వకంగా రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధితుడు ఎస్సీనా క్రిస్టియనా తెలియాల్సిన సమయం ఉందని, ఈలోపే బంకును రద్దు చేయడం సమంజసం కాదని చెప్పారు. నల్లపు నీలాంబరం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మదిర స్టీవెన్ బాబు నాగార్జున యూనివర్సిటీ వెనక నంబూరు కాజా రోడ్లో నిస్సీ ఫ్యూయల్ పెట్రోల్ బంక్ నడుపుతూ ఉన్నాడు. ఆయనకి జూలై 22లో ఆ నిస్సీ ఫ్యూయల్ పెట్రోల్ బంక్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఎస్సీ కోటాలో ఇది ఇచ్చారు. స్టీవెన్ బాబు తండ్రి శేషయ్య గారు, ఈయన ఎస్సీఏ, వీరి తాత కూడా ఎస్సీఏ. అయితే దీనికి సంబంధించి ఆ పెట్రోల్ బంక్ నడుస్తూ ఉండగా మధ్యలో ఈయన మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఆ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన సందర్భంలో ఏమని, ఈయన స్టీవెన్ ఎస్సీ కాదు క్రిస్టియన్ అని చేశారు. కలెక్టర్ గారు ఆమె విచారణ జరిపింది. ఆ విచారణలో రకరకాల ఆధారాలు, నిరాధారమైనవి, ఆధారమైనవి అన్నీ తీసుకొచ్చి కలెక్టర్ గారిని తప్పుబోదా పట్టించి ఆ ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత వీళ్ళకు ఒక ఆప్షన్ ఉంది. అది సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పీల్ చేసుకున్నారు. ఆ అప్పీలు కంటిన్యూ జరుగుతూ ఉంది. ఆ విచారణ ఆయన జరుగుతూ ఉన్నాడు. కలెక్టర్ గారితో కలిసి సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ విచారణ నడుస్తూ ఉంది. ఇంకది ముగియలేదు. ఈ లోపుగా వెంకట శివ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన సేల్స్ ఆఫీసరు ఈ స్టీవెన్ని, శేషయ్య గారిని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు.
వాళ్ళు ఎప్పుడైతే ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిందో, క్యాన్సిల్ అంటే అది ఇంకా పూర్తి నిర్ణయం ఏం కాదు. కలెక్టర్ గారు క్యాన్సిల్ చేసినా దానికి అప్పీల్ చేసుకునే అవకాశం 4 రోజులు అవకాశం ఇచ్చారు. దీని మీద ఆ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 4 రోజుల గడువులోపు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్కి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుని అది విచారణ కొనసాగుతుండగా ఎప్పటి నుంచో వీళ్ళ మీద గ్రడ్జి పెట్టుకున్నటువంటి వెంకటశివ వీళ్ళకి రావాల్సినటువంటి కోటాని రెగ్యులర్గా పెట్రోల్ బంక్ నడవాలంటే వాళ్ళకి 10 రోజులకో వారానికో 4 రోజులకో దానికి సంబంధించినంత కోట ఆ ఫ్యూయల్ ఇవ్వాల్సి ఉంటుంది. అది అయిపోతుందని ఆయనకి చెబుతున్నప్పటికీ పంపిస్తామని చెప్పి డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చి చివరికి బంక్ మూతపడేదాకా తీసుకొచ్చారు. మీరు ఎందుకు ఆపేశారంటే ఏ విషయం చెప్పలేదు. ఈ లోపుగా ఆ స్థలము స్టీవెన్ చైతన్య రెడ్డి అని ఆయన భాష్యం స్కూల్స్కి హైదరాబాద్లో CEO, భాష్యం ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా ఇన్స్టిట్యూషన్స్, ఆ ఇన్స్టిట్యూట్స్కి హైదరాబాద్లో CEOగా పనిచేస్తున్నటువంటి చైతన్య రెడ్డికి ఈ బంక్ ల్యాండ్ లీజ్కి ఇచ్చారు. ఆ చైతన్య రెడ్డి లీజ్కి ఇచ్చి తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే అది దాని మధ్యలో అడిగాడు, బంక్ ఆగిపోయింది మరి నాకు రెంట్ రాలేదని అంటే మళ్ళీ నీ మీద కేసు పెడతాను, నిన్ను అరెస్ట్ చేయిస్తాను, ఇట్లా సంబంధం లేని బెదిరింపులని చేశాడు. ఈరోజు నేను నా కుటుంబం ప్రజా సంఘాల దగ్గరికి వచ్చి జరిగినటువంటి అన్యాయాన్ని పంచుకుంటున్నానంటే దీనికి కారణం ఇండియన్ ఆయిల్లో సంబంధించినటువంటి కార్పొరేషన్కు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు వాళ్ళ పంతం కోసం, వాళ్ళ కుటుంబాల బాగు కోసం ఒక డీలర్ కుటుంబాన్ని అన్యాయం చేసి అతి దారుణంగా సీక్రెట్ ఆపరేషన్ చేసి బినామీకి కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో తెనాల్లో ఉన్నటువంటి రవిడీజాన్ని పోషిస్తున్నటువంటి ఒక మరి 8 బంకులు ఉన్నాయి ఆయనకి. 8 బంకులు కూడా బినామీయే, కానీ అన్నీ ఎస్సీ అని చెప్తాడు. నేను కూడా ఎస్సీ అనే చెప్తాడు. గతంలో మొదటిగా 2018లో కూడా మాకు డ్రా తీసినప్పుడు శ్రీనివాస్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఆయనకి 20 బంకులు ఉండే. 20 బంకుల్లో 12 బంకులు మాల, 8 బంకులు మాదిగా. కానీ అతనికి ఒక్క బంకు సొంతత లేదు. రోజు కోట్లు బిజినెస్సే. ఈ విషయాన్ని నేను కలెక్టర్ ఆఫీసులో నేను ప్రూఫ్ చేసి ఛాలెంజ్ చేశాను. అది ఆ విషయంలో వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అప్పటి నుంచి ఆ రోజు నుంచి మా స్టీవెన్ మీద ఒక ప్రతీకారం అన్నమాట. కొంతకాలం యాక్షన్ చేస్తారు, కొంతకాలం స్నేహం చేస్తారు, కొంతకాలం ఏమో పగ చేస్తారు. ఈ విధంగా మాకు రావాల్సినటువంటి డిఓడి అనేటువంటి వసతి కానీ ఈడిఎఫ్ఎస్ లోన్ అనేది ప్రతి ఒక్క బ్యాంకు మన అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకు వాళ్ళు ₹1 కోటి నుంచి ₹1.5 వరకు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అది మనకి ఇచ్చినట్టే లెటర్ ఇస్తారు. ఎమ్మటనే మనం ఇంటికి రాకముందే ఆ బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు దోపిడీదారులు, దొంగలో, మాలలో వారికి ఇవ్వద్దని. అది వాళ్ళే చేయకుండా ఒక 10 మంది చేత దొంగ ఫోన్లు చేపిస్తారు. దొంగ ఫోన్లు చేపించి ఈ విధంగా ఆ కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తారు. వాళ్ళు చేసేటువంటి అల్లరిలో ఆ కుటుంబం రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకున్నా పర్లేదు, కానీ వాళ్ళు మాత్రం ఒకటే కులం, అదే ఆయిల్ కంపెనీ కులం. బయట మాత్రం మేము ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అంటారు, పంచుకునే కాడకు వస్తారు మాత్రం ఒకటే కులం. డీలర్ భార్య పెళ్ళికి వెళ్తే చూడండి, ఆమె కనీసం తాలిబట్టు కూడా ఉండదు. ఒక ఆయిల్ కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగస్తులు కూడా చూడండి, 2 కార్లు, కిలోలు బంగారాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ ఈ ఏసీపీ దాడి చేసేది ఒక చిన్న ఉద్యోగస్తులు మాలల మీద మాదిగల మీదే చేస్తారు. అక్కడ ఒకసారి ఆ దందాన్ని ఒకసారి బయటికి తీయండి. అంతా బినామీ. ఇదంతా కుట్ర. ఈ కుట్రలో ఎస్సీ ఆఫీసర్ ఉండగానే ఆ డిఎం అనే అతను కూడా ఎస్సీ సామాజిక వర్గమే, వాళ్ళు రాజకీయ కుటుంబం. కానీ ఆయన చేసే నటన కమల్ హాసన్ కూడా సాల్డు. నన్నే పిలిపించాడు, నన్ను క్షమించు, నేనే చేశాను, మీ స్టీవెన్కి అన్యాయం చేయను అని చెప్పి కూడా కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి ఒక సీక్రెట్ ఆపరేషన్ ద్వారా ఒక రెడ్డి గారిని ప్రవేశింపజేసి సైట్ వాండర్ను కూడా కొనేసి ఈ విధంగా ఈ నిన్నటి రోజున ఆ బొంకును హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసిన గంపల సీతారామాంజనేయులు
పదవీ విరమణ సభ మంగళవారం నగరంపాలెంలోని కృషి భవన్లో జరిగింది. జిల్లా అటవీశాఖ అధికారి హిమ శైలజతో పాటు ఇతర అధికారులు, సీతారామాంజనేయులు బంధువులు పాల్గొని పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. చివరిగా అతిథులతో పాటు సీతారామాంజనేయులు తనయుడు జగదీష్ మాట్లాడారు. అటవీశాఖలో ఆయన విశేషమైన సేవలు అందించారని, నిబద్ధతతో విధులు నిర్వహించారని గుర్తు చేశారు. మున్ముందు ఆయన జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. జిఎస్ఆర్ ఆంజనేయులు గారు పదవి విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన 31 సంవత్సరాల ఉద్యోగ కాలంలో ఆయన చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి పనులు, అందరూ వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈయన నాకు 1 ఇయర్ నుంచి తెలుసు, కానీ ఇప్పుడు ఈ 31 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి ప్లాంటేషన్స్ గురించి, ప్రొటెక్షన్ గురించి, నల్లమల ఫారెస్ట్లో ఆయన చూపినటువంటి ధైర్య సాహసాలు, విధి నిర్వహణలో ఆయన చూపినటువంటి నిబద్ధత, వీటన్నిటి గురించి అందరూ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఆఫీసర్స్, ఇలాంటి స్టాఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన పదవి విరమణ పొందుతున్నారు అనగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో సంబంధం లేనట్టు కాదు, ఈయన సర్వీసెస్ తర్వాత కూడా మాకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా 94లో ఇందులో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఇంచుమించు 24 ఇయర్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా సర్వీస్ చేస్తే కానీ ఒక ప్రమోషన్ రాలేదు. ఒక ప్రమోషన్ రావడానికి మా డిపార్ట్మెంట్లో అన్ని సంవత్సరాలు పడుతుంది. అక్కడి నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా నేను నల్లమల ఏరియాలో చేశాను. నల్లమల ఏరియా చేసినప్పుడు బాగా నక్సల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు చేశాను. నక్సల్స్ కూడా 2 సార్లు అడవిలో తీసుకెళ్ళడం జరిగింది. వచ్చి మరి వాళ్ళతో కూడా విషయాలు మాట్లాడి, వాళ్ళు ఏమంటారంటే అడవి సాగు చేసుకుంటారు, వాళ్ళని ఏం అడవాకండి అంటారు. వాళ్ళు మేమేమంటారంటే మా ఉద్యోగం అడవిని కాపాడటం, మాకు అది ఎట్లా కుదురుతుంది అని చెప్పేవాళ్ళు. దాంతో వాళ్ళు కొంత మేము కన్విన్స్ అయ్యి, కొంత వాళ్ళు కన్విన్స్ అయ్యి అట్లా వాళ్ళతో నెగ్గుకొచ్చాము. నెగ్గుకొచ్చి ఇష్టమైన పరిస్థితి ఉద్యోగం చేసాము ఆ టైంలో. తర్వాత ఎక్కువ కాలం అచ్చంపేటలో చేసామండి. అచ్చంపేటలో ప్లాంటేషన్ సిరీస్ చేసాం. ప్రతి సంవత్సరం కూడా 30 హెక్టార్లు చేసేవాళ్ళు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా బాగా ఉన్నాయి. తర్వాత రేపల్లి ఏరియాలో కొత్తపాలెం చేసాం. కొత్తపాలెంలో కూడా ప్లాంటేషన్స్లో మెయిన్గా అప్పట్లో కొత్తగా వచ్చి తాటిత్తునాలు నాటడం అనేది అవి నాటాము. అవి ఈరోజు నాటి వృక్షాలు అవి ప్రమాణంగా ఉన్నాయండి. ఆ తర్వాత లాస్ట్లో గుంటూరు స్పెషల్ డ్యూటీ ఫారెస్ట్గా అవకాశం వచ్చింది. ఇక్కడ గుంటూరు స్పెషల్ డ్యూటీ ఫారెస్ట్గా ఒక ప్రోటోకాల్ డ్యూటీస్ తీసుకుంటూ విధి నిర్వహణ చేశాను. ఆ విధి నిర్వహణలో నాకు మా పై ఆఫీసర్లందరూ కూడా బాగా సహకరించేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ డైరెక్షన్ ఫాలో అయ్యి ఉద్యోగం చేసి సక్సెస్ అయ్యాను. ఈరోజు మా నాన్నగారిది ఉద్యోగ విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి డిఎఫ్ఓ గారికి, వారితోటి వచ్చినటువంటి ఇతర డిపార్ట్మెంట్ సభ్యులకు, ఉద్యోగస్తులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారు దాదాపు 31 సంవత్సరాల పాటు ఈ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ రోజున రిటైర్ అవుతున్నారు. ఆయన బీట్ ఆఫీసర్గా స్టార్ట్ చేసి ఈరోజు సెక్షన్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నారు. ఆయన జీవితంలో అఫ్కోర్స్ మల్టిపుల్ ఇట్ ఈస్ అ బిగ్ జర్నీ. 31 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా. 31 సంవత్సరాలు వేరే వేరే ప్రదేశాల్లో ఆయన పనిచేసి, మేము కూడా చదువుకునేటప్పుడు వేరే వేరే ఊర్లలో తిరుగుతూ చివరికి ఇక్కడ గుంటూరులో ఆయన రిటైర్ అవ్వడం జరుగుతుంది. ఆయన వృత్తిపరంగా చాలా సిన్సియర్ అండ్ డెడికేటెడ్, ఎంతో కష్టపడి పనిచేసేవారు. మా అమ్మగారు కూడా, ఆవిడ గురించి కూడా చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఆవిడ కూడా టీచర్గా ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఆవిడ జీవితం అంతా కూడా పాపం ఆవిడ కూడా మా నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని చదివించి 3 పిల్లల్ని ఎంత ప్రయోజకులను చేశారు. వారి కష్టం నాకు తెలిసి వృధా కాలేదని అనుకుంటున్నాం. వారికి మా మా నాన్నగారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం. థ్యాంక్ యూ.
చర్చిలు పాస్టర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం భారీ ధర్నా జరిగింది. రొంపిచెర్ల మండల పాస్టర్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ఎన్, లూథరన్ చర్చ్, ఆర్సీఎం చర్చిలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. వెస్ట్ పారిస్ చర్చి వద్ద రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని చేపట్టారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గోళ్లమూడి రాజసుందరం బాబుతో కలిసి షాలోమ్ చర్చి వ్యవస్థాపకులు రెవరెండ్ సుధీర్ కుమార్, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నర్సరావుపేట జిల్లా అధ్యక్షులు ఆర్చీరావు మాట్లాడారు. క్రీస్తు ప్రేమ, శాంతి, సమాధానాన్ని సమాజానికి అందిస్తున్న పాస్టర్లు చర్చిలపై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు పల్నాడు జిల్లా అధ్యక్షుడు పాస్టర్ సుబ్బారావు అధ్యక్షతన 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ సుధాకర్కి సమర్పించామని చెప్పారు. ఖండించండి చర్చిలపై దాడులను, ఖండించండి చర్చిలపై దాడులను, ఖండించండి పాస్టర్లపై దాడులను, ఖండించండి పాస్టర్లపై దాడులను, ఖండించండి సువార్త కేంద్రాలపై దాడులను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.